హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకు గొరిల్లా టెస్టింగ్ గురించి అలాగే మంకీ టెస్టింగ్ గురించి జనరల్గా అడుగుతారండి. సో వీటికి సంబంధించిన వీడియో కూడా నేను క్లియర్గా చేశాను. సో ఈరోజు మనం ఒక స్మాల్ డిఫరెన్స్ చూద్దాము. సో మంకీ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, గొరిల్లా టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అనే దాని గురించి జస్ట్ ఒక 3-4 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈస్ గొరిల్లా టెస్టింగ్? గొరిల్లా టెస్టింగ్ ఈజ్ సిమిలర్ టు monkey testing, the only difference being that it tests particular modules, whereas monkey testing tests the system as a whole. Each module in a product is picked and random valid and invalid inputs are fed into the until the module crashes. సో ఇది జస్ట్ ఒక స్మాల్ డెఫినేషన్ అనుకోండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో జనరల్గా అండి మంకీ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారంటే, సో ఎప్పుడైతే మనకు ఏమైనా ఒక మాడ్యూల్ కంప్లీట్గా డెవలప్ చేసినప్పుడు లేదా మనకు రిలీజ్ దగ్గరలో ఉందనుకోండి, సో లిమిటెడ్ టైం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మంకీ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాం. సో మంకీ టెస్టింగ్ అంటే ఏంటంటే మనకు హోల్ ఫంక్షనాలిటీ అండి. సో ఆల్ ఫ్యూచర్స్ని కలిపి ర్యాండమ్గా, అంటే ఒక డాక్యుమెంట్ లేకుండా ఒక టెస్ట్ కేసెస్ ఫార్మేట్ అనే కాకుండా ర్యాండమ్గా మనము చెక్ చేసుకుంటూ వెళ్తుంటాము. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్కవర్డ్ సినారియోస్ కానీ మనకు ఏదైనా మిస్ అయినా కానీ, అలాగే మనకు క్రాస్ సినారియోస్ ఏవైనా ఉంటాయి కదా, సో ఎలాంటి సినారియోస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎలాంటి డాక్యుమెంట్ ఏం లేకుండా మనకు ర్యాండమ్గా ఒక నార్మల్ యూజర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి అప్లికేషన్ గురించి ఏం తెలియదు అనుకోండి, తను ఎలా టెస్ట్ చేస్తాడు? సో లైక్ ఫిల్ చేయడం కానీ ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడు కదా. సో ర్యాండమ్గా తను చెక్ చేసుకుంటూ వెళ్తుంటాడు. సో ఇలాంటి టైంలో తనకు ఎలాంటి సిస్టమ్ క్రాష్ అవ్వకుండా, సో ఎలాంటి ఎర్రర్ పాపప్స్ కానీ మెసేజెస్ కానీ చూపించకుండా ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా మనము ఫిక్స్ చేయాలి. అంటే డెవలపర్స్ ఏంటంటే హ్యాండిల్ చేయాలి. సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేసే టెస్టింగ్ మనము మంకీ టెస్టింగ్ అంటారు. సో గొరిల్లా టెస్టింగ్ ఏంటంటే మనకు జనరల్గా ఒక పర్టికులర్ మాడ్యూల్ని తీసుకొని ఆ మాడ్యూల్లో ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా ప్రతి ఒక్క టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ప్రాపర్గా ఒక ఎంటైర్ మాడ్యూల్ని టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం గొరిల్లా టెస్టింగ్ అంటారు. సో ఇది స్మాల్ డిఫరెన్స్. అంటే ఇది ర్యాండమ్గా సో హోల్ సిస్టమ్ని టెస్ట్ చేస్తాము మంకీ టెస్టింగ్లో. గొరిల్లాలో ఏంటంటే పర్టికులర్ ఒక మాడ్యూల్ని ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా టెస్ట్ చేస్తారు. సో ఇది స్మాల్ డిఫరెన్స్. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూడండి, మీకు కంపల్సరీగా యూజ్ అయితే అవుతాయి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అయ్యి అందరూ కూడా మెసేజ్ చేసినా కూడా తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.